ఈరోజు కాలము దూరము టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్లో క్వశ్చన్ పేపర్ చూస్తున్నాం. దీంట్లో 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, దాని ఆన్సర్ ఎట్లా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఏ పర్సన్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్స్ విత్ స్పీడ్స్ ఆఫ్ 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ అండ్ 5 కిలోమీటర్ ఫర్ అవర్ అండ్ టేక్స్ ఏ టోటల్ టైం 47 మినిట్స్. ఓకే, ఒక వ్యక్తి 3 సమాన దూరాలను 3 కిలోమీటర్ ఫర్ అవర్, 4 కిలోమీటర్ ఫర్ అవర్, 5 కిలోమీటర్ ఫర్ అవర్ వేగాలతో ప్రయాణం చేశాడు. అతనికి మొత్తం ఎంత టైం తీసుకున్నాడంటే 47 మినిట్స్ పట్టింది. ఇప్పుడు ఏమంటాడంటే టోటల్ డిస్టెన్స్ ఇన్ కిలోమీటర్స్, అతను ప్రయాణం చేసిన మొత్తం దూరం ఎంత. ఓకే, సో మనకు 3, 4, 5 అనే నంబర్స్ ఉన్నాయి. వీటి ఎల్సిఎం ఎంత అంటే 60. ఎల్సిఎం ఎంత 60. ఓకే ఓకే, ఈ 60లో మనకు 3 20 టైమ్స్ పోతుంది, 4 15 టైమ్స్ పోతుంది, ప్లస్ 5 12 టైమ్స్ పోతుంది. ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలుగా విభజించాడంటే ఈ పర్సన్ ట్రావెల్స్ ఈక్వల్ డిస్టెన్సెస్ విత్ స్పీడ్ 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ అండ్ 5 కిలోమీటర్. అంటే అతను తన జర్నీని 3 ఈక్వల్ డిస్టెన్సెస్గా డివైడ్ చేశాడు. కాబట్టి 3 ఈక్వల్ డిస్టెన్సెస్ అండ్ టోటల్ టైం టేకెన్ 47 మినిట్స్. 47 మినిట్స్ మీన్స్ 47/60 పర్ అవర్ 60 మినిట్స్. గంటకు 60 నిమిషాలు కాబట్టి 47/60 అని వేసుకోవాలి. ఓకే, 60 బై ఈ టోటల్ యాడ్ చేస్తే 47 అవుతుంది, ఇంటూ 3 ఇంటూ 47/60. 60 క్యాన్సల్, 47 క్యాన్సల్. సో అతను ట్రావెల్ చేసిన టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే 3 కిలోమీటర్స్. ఆన్సర్ 3 కిలోమీటర్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్, 2 buses start at the same time from 2 buses start at the same time from 2 bus stations and proceed to forwards each other at the rate of 20 km per hour and 25 km per hour respectively. ఇక్కడ 2 బస్సులు ఒకే టైంలో 2 బస్ స్టేషన్ల నుండి 20 కిలోమీటర్ ఫర్ అవర్, 25 కిలోమీటర్ ఫర్ అవర్ వేగాలతో ప్రయాణాన్ని ప్రారంభించే, అది కూడా ఒకదానికొకటి ఎదురెదురుగా. నెక్స్ట్, when they meet, one bus may have traveled 80 kilometers more than the other. 2 బస్సులు కలుసుకున్నప్పుడు ఒక బస్సు మరొక బస్ కంటే 80 కిలోమీటర్ల దూరం ఎక్కువగా ప్రయాణించింది. ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద 2 బస్ స్టేషన్స్. ఆ 2 బస్ స్టేషన్ల మధ్య ఉండే దూరం ఎంత. ఓకే, సో ఇక్కడ స్పీడ్స్ గమనించినట్లయితే 2 బస్సులు ఎదురెదురుగా వస్తున్నాయి కాబట్టి మనం యాడ్ చేసుకుంటాం యాక్చువల్గా. ఓకే, సో ఒకటి 25 ఇంకొకటి 20 అనుకోండి. రెండిటికి ఉండే డిఫరెన్స్ ఎంత అంటే 5. మరి 5 పార్ట్స్కి 2 బస్సులలో ఒక బస్సు ఇంకొక బస్ కంటే ఎన్ని కిలోమీటర్లు ఎక్కువ వెళ్ళింది? 80 కిలోమీటర్స్ ఎక్కువగా వెళ్ళింది. తర్వాత రెండిటి మొత్తము సమ్ ఆఫ్ స్పీడ్స్ 25 + 20 45. దెన్ 45 పార్ట్స్కి ఎంత? 5 45 అయిందంటే 5ని 9తో మల్టిప్లై చేస్తే 45 అవుతుంది. అట్లాగే 80ని కూడా మనం 9తో మల్టిప్లై చేస్తే 8 9s 72 అంటే 720 కిలోమీటర్స్. సో టోటల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 స్టేషన్స్ 720 కిలోమీటర్స్. క్వశ్చన్ నెంబర్ 3, ఏ పర్సన్ కవర్స్ 800 meters ఇన్ 160 seconds. ఫైండ్ హిస్ స్పీడ్. ఓకే, ఒక వ్యక్తి 160 సెకండ్లలో 800 మీటర్లు ప్రయాణం చేశాడు. అయితే అతని వేగాన్ని చెప్పండి అన్నాడు. ఇక్కడ ఆప్షన్లు అన్నీ కూడా మీటర్ ఫర్ సెకండ్లో ఉన్నాయి కాబట్టి మీటర్ ఫర్ సెకండ్లోనే చెప్దాం. ఓకే, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఆయన ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంత? 800 meters. టైం టేకెన్ 160 seconds.
160 seconds. 0 0 నెక్స్ట్ 16 5 80 కాబట్టి 5 మీటర్ ఫర్ సెకండ్. ఆన్సర్ 5 మీటర్ ఫర్ సెకండ్. A train covers a distance of 10 kilometers in 12 minutes if its speed is decreased by 5 kilometers per hour. The time taken by it to cover the same distance will be okay. సో ఒక రైలు 10 కిలోమీటర్ల దూరాన్ని 12 నిమిషాలలో ప్రయాణించింది లేదా కవర్ చేసింది. దాని వేగం గంటకు 5 కిలోమీటర్లు తగ్గిస్తే అదే దూరాన్ని ప్రయాణించడానికి ఎంత సమయం పడుతుంది అన్నాడు. ఓకే, సో ఏ ట్రైన్ కవర్స్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 10 kilometers in 12 minutes. 10 kilometers 12 minutes. Then speed is equal to distance by time. Distance traveled 10 kilometers. Time in 12 minutes. మినిట్స్ అన్నాడు కాబట్టి బై 60 వేసుకుంటే అది అవర్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు 12 ఇక్కడ 5 టైమ్స్ పోతే 5 పైకి వెళ్ళినప్పుడు ఇంటూ 5 అవుతుంది. సో టోటల్ 50 km/h. ఇది యాక్చువల్ స్పీడ్. బట్ ఈ స్పీడ్లో ఎంత తగ్గించమంటున్నాడు? ఇఫ్ ఇట్స్ స్పీడ్ డిక్రీజ్డ్ బై 5 km/h, దాని వేగాన్ని గంటకు 5 కిలోమీటర్లు తగ్గించినట్లయితే స్పీడు 5 km/h తగ్గిస్తే ఇప్పుడు ప్రజెంట్ ఎంతకు వస్తుంది? 45 km/h స్పీడ్కి వస్తుంది. అయితే ఇప్పుడు అదే డిస్టెన్స్, సేమ్ డిస్టెన్స్ 10 kilometers ఈ స్పీడ్తో వెళ్తే ఎంత టైంలో వెళ్ళే అవకాశం ఉంది అని అడుగుతున్నాడు. ఓకే, ఎంత టైం? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. ఓకే, డిస్టెన్స్ 10 kilometers, స్పీడ్ 45 km/h. 45 km/h. సో డిస్టెన్స్ 10 kilometers, స్పీడు 45 km/h. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? ఇక్కడ మినిట్స్లో ఇచ్చాడు కాబట్టి సో ఇది 45 km/h, అది ఏమో మనకు కిలోమీటర్స్లో ఉంది, ఇది km/hలో ఉంది. మనకు వచ్చేది ఏంటంటే టైము అవర్స్లో వస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ మనం మినిట్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, సో 5 2s 5 9s 2/9 hours. 2/9 into 60 వేసుకుంటే 3 3s 320s. ఓకే, 40/3. 40లో 3 ఎన్ని టైమ్స్ పోతుందంటే 13 3s 39. కాబట్టి 13 పోతే ఇంకా 1 బ్యాలెన్స్ ఉంది, 1/. ఓకే, సో సెకండ్స్. 13 minutes 1/3 seconds. దాన్నే 13 minutes 20 secondsగా చెప్పవచ్చు. 1/3 seconds. 1/3 seconds అంటే మనకు 1 minute 60 seconds కాబట్టి 1/3 seconds అంటే 20 seconds అవుతుంది. ఓకే, 13 minutes 20 seconds. A person has to cover a distance of 6 kilometers in 45 minutes. If he covers 1/2 of the distance in 2/3 of the total time, to cover the remaining distance in the remaining time, his speed in km/h must be. Okay, సో ఒక వ్యక్తి 6 కిలోమీటర్ల దూరాన్ని 45 నిమిషాల్లో ప్రయాణించాడు. అతను మొత్తం సమయంలో 3/2 అంటే 2/3 టైం తీసుకోవాలి. దూరంలో సగం దూరం, డిస్టెన్స్లో హాఫ్ డిస్టెన్స్ తీసుకోవాలి. తర్వాత ప్రయాణిస్తే మిగిలిన సమయంలో మిగిలిన దూరాన్ని ప్రయాణించడానికి అతను ఎంత వేగాన్ని ఉపయోగించాలి? ఓకే, రైట్, ఇక్కడ చూడండి. ఏ పర్సన్ హ్యాస్ కవర్డ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 kilometers in 45 minutes. ఓకే, speed is equal to distance by time. So distance covered 6 kilometers, time taken 45 minutes. Minutes means by 60 వేసుకుంటే అవర్స్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు 60ని మూవ్ చేయండి. అప్పుడు 6 into 60 by 45. 15 టేబుల్ తీసుకున్నట్లయితే 15
3 జా 15, 4 జా 3 టేబుల్తో 3 2 జా. సో ఫైనల్గా అతను ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు అంటే 12 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. ఇది ఫస్ట్ ట్రావెల్. ఓకే, సెకండ్ ఏమంటున్నాడంటే అతని మొత్తం సమయం అంటే 45 minutes. దీంట్లో 45 minutesలో ఎంత తీసుకోమంటాడు? 3/2. ఓకే, సో 2/3 ఆఫ్ ద టోటల్ టైం. 2/3. సో 2/3 టైం అంటే 3/15. సో టైం 30 minutes తీసుకోమంటున్నాడు. యాక్చువల్ టైం ఏంటి? 45 minutes. దాంట్లో 30 minutes పోతే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది? 15 minutes ఉంటుంది. రిమైనింగ్ 15 minutes. నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాడో చూడండి. నెక్స్ట్ దూరంలో సగం దూరం. ఓకే, డిస్టెన్స్ ఎంత? యాక్చువల్ డిస్టెన్స్ ఎంత? 6 kilometers. దాంట్లో హాఫ్ అంటే 3 kilometers. దాంట్లో హాఫ్ 3 kilometers. ఇప్పుడు 2/3 టైం మీన్స్ 30 minutes. అది తీసేస్తే 15 minutes ఉంటుంది. డిస్టెన్స్లో హాఫ్ డిస్టెన్స్ అంటే 3 kilometers. ఓకే రైట్. ఇప్పుడు ఏమన్నాడో చూడండి. సగం దూరం కవర్ చేస్తాను. మిగిలిన దూరాన్ని అధిగమించడానికి అతని వేగం ఎంత? ఓకే, మిగిలిన దూరాన్ని ప్రయాణం చేయడానికి అతని స్పీడ్ ఎంత ఉంటుంది? ఓకే, దెన్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇక్కడ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ 3 kilometers. అప్పుడు మిగిలిన టైం 15 minutes. 15/60. 60 పైకి వెళ్ళిపోతుంది కదా. ఓకే, 3 × 60/15. 15 ఇక్కడ 4 times పోతే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? 12 km/h. 12 km/h. సో ఇదంతా కూడా ఫస్ట్ స్పీడ్ ఎంత ఉందో, మళ్ళీ తర్వాత వాళ్ళు క్వశ్చన్ని మార్చిన తర్వాత కూడా స్పీడ్ అదే ఉంది, గమనించండి ఇక్కడ.